తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బీజేపీ అధ్యక్షుని బ్రాహ్మణ్ చేశారు. తెలంగాణలో రాజస్థాన్ లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉండేటోళ్ళంతా నిర్ణయం చేసేటోళ్ళంతా బ్రాహ్మణ్సే. చివరిది అభివృద్ధి జరిగి ఉంటే ఇన్ని ర్యాలీలు ఇంత ఖర్చు ఎందుకు చెప్పండి మిత్రులారా. అందుకే బీజేపీ హటావ్ దేశ్ బచావ్, బీజేపీని దింపడమే ఏకైక మార్గం. ఎందుకంటే వానికి మన మీద 1% ప్రేమ లేదు. ఓకే, ఒక్కటి చెప్పండి ఇది మంచి చేసిండు వాడని చెప్పండి. ఓకే, ఎంత దుర్మార్గులు ఈ బ్రాహ్మణులు అంటే భయంకరమైన దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు. చూడండి, జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సినవి బ్రాహ్మణీయం చేస్తున్న రక్తపాతం ఎందుకు జరుగుతాయి, ఎందుకు దేశంలో ఇన్ని దాడులు జరుగుతాయి, ఎందుకు విచారణ? కాంగ్రెస్ హయాంలో దాడులు చేసింది వీడే. కనీసం వాడు కర్ఫ్యూలు పెట్టి విచారణ చేసి దోషులకు శిక్షలు వేసిండు. వాడిని దింపడానికి చేసారు. ఓకే, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలంటే వీళ్ళ లాజిక్ ఏంటంటే హిందువులను